కాబట్టి వీడు ఆయన లేచిన తరువాత ఆయన మనుషుల కన్నులను ఆయన ప్రత్యక్షంగా చూసేటట్లుగా ఆయన కన్నులు తెరిచినట్లుగా చూస్తాం. 4వదిగా చూస్తాం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. లూకాసు వార్త 24:4-5. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండక వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ఉండగా వీరు సజీవుడైన వారిని ఎందుకో మృతులలో నుండి వెదుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ వారు ప్రభువును వెదుకుచూ ఉంటుండగా ఇక్కడ జరిగినటువంటి 4వ కార్యం, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినటువంటి మాట చూడండి. ఇదే లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం నుండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథంలో కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవని నెరవేరినని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు ఎవరిని వారు చెప్పలేదు. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనసులను తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమందు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడినను వ్రాయబడి ఉన్నది. అక్కడ 4వది గమనిస్తే లేఖనములను గ్రహించున్నట్లు ఆయన వారి మనసులను తెరిచెను. అంటే మొదటగా మనం చదివింది ఆయన సమాధి దగ్గరకు వచ్చి వారు పరిశీలించినటువంటి అనుభవం. ఆయనను మనసు గ్రహించలేని, మాటలు గ్రహించలేనటువంటి స్థితిని చూస్తాం. ఇప్పుడు ఇక్కడ వారి మనసులను మూయబడి ఉండగా ఆయన వారి మనసులను తెరవజేసినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ దేవుని వాక్యమును గ్రహించే అటువంటి అనుభవం. ఎవరు దేవుని వాక్యం గ్రహించగలరు? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఇక్కడ ఆయన నమ్మినటువంటి యూదులతోనే నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యమందు నిలిచి ఉండేటువంటి అనుభవం. వినడం వేరు, నమ్మడం వేరు, వాక్యం యందు నిలిచి ఉండడం వేరు. లేదా నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే ఏ పరిస్థితులు వచ్చినా సరే దేవునిని కాదు అనేటువంటి పరిస్థితే ఆయన వాక్యమందు నిలిచి ఉండేటువంటి అనుభవం. మీరు యోహాను సువార్త 9వ అధ్యాయం గమనిస్తే పుట్టుగుడ్డు వాని తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని మనం చూస్తాం. శాస్త్రులు, పరిసయ్యులు పుట్టుగుడ్డివాడు చెప్పినటువంటి మాటలు వారు నమ్మక పదే వారిని ప్రశ్నించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇలా పుట్టుగుడ్డివాడు చెప్పిన సంగతి ఏంటంటే, మీకింతకుముందు చెప్పాను ఆయన నా కన్నులు తెరిచాడని. లోకం పుట్టింది మొదలుకొని పుట్టుగుడ్డివాని కన్నులు తెరిచిన వాడు ఇంతవరకు ఎవడును లేడు. దేవుని దగ్గర నుండి రాని ఎడల అతడు కన్నులను తెరవజేయుడు. మీరు కూడాను ఆయన శిష్యులు అవ్వాలని కోరుచున్నారా ఏమిటి అని ప్రశ్నించినట్లుగా చూస్తాం. లేదా ఈ విషయమై పుట్టుగుడ్డివాని తల్లిదండ్రుల దగ్గర పిలిపించి, పుట్టుగుడ్డివాడుగా చెప్పబడుతున్న కుమారుడు వీడేనా, వీడు ఎట్లా చూస్తున్నాడని ప్రశ్నించాడు. లేదా వారు చెప్పిన జవాబు ఏంటంటే, వారు వయసు వచ్చిన వాడు కనుక వాని విషయం వాడిని అడగండి, వాడే చెబుతాడు అన్నాడు. ఆయన కన్నులు ఎవరు చేశారో వీళ్ళకి తెలుసు. అయితే పరిసయ్యులు, శాస్త్రులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారందరినీ వెలివేయడానికి తీర్మానం తీసుకుని ఉన్న కారణం చేత వాని తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటంటే, వారు వయసు వచ్చిన వాడు కనుక వారిని అడగండి, వాడి విషయాన్ని వాడే చెబుతాడు. వీళ్ళ వాక్యం అందు నిలిచి ఉండడం అంటే ఏమిటంటే చదవడం, వినడం ఇది కాదు.
నిలిచి ఉండడం అంటే ఏమిటంటే శ్రమలో ఆయన కొరకు నిలబడటమే నిలిచి ఉండడం. చాలామంది చేసే పని ఏమిటంటే వారి జీవితాల్లో శ్రమ రానంత వరకు దేవుని కొరకు నిలిచే ప్రజలను చూస్తాం. లేదా ఎప్పుడైతే శ్రమ వస్తుంది అని అనుకుంటాడో ఆ శ్రమకు భయపడి మనుషులు తప్పుకునేటువంటి ప్రజలను చూస్తాం. మీరు గమనిస్తే బబులోను చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ నెల దినాలు దర్యావేషుకు తప్ప మరి ఎవరు ఏ దేవునికి మనవి చేయకూడదు, అలా చేసినటువంటి వాడు సింహాల బోన్లో వేయబడతాడని చాటింపు వేశారు. లేదా చాటింపు వేసేటప్పటికి ఎవరు ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా నిలిచారంటే ఒక్క వ్యక్తి మాత్రమే నిలిచాడు. ఎవరు? దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే, ఇట్టి శాసనం సంతకం చేయబడినని తాను తెలుసుకొనిను తన ఇంటికి వెళ్ళి మేడ పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా ఆయన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. నిలిచి ఉండడం అంటే ఇది. ఒక నెల దినాలు దర్యావేషుకు తప్ప ఎవరికి వారి మనవులు దేవునికి తెలియజేయకూడదు అని ఆర్డర్ జారీ చేసేటప్పటికి వీరు అందరూ కూడాను ఆ మార్గాన్ని అనుసరించాడు, ఒక్క దానియేలు తప్ప. నిలిచి ఉండడం అంటే ఏమిటంటే శ్రమలోనైనా సరే, ఇరుకులోనైనా సరే, ఇబ్బందులోనైనా సరే ఆయన ప్రకారం ఆయన సాక్షిగా నిలిచి ఉండడమే నిలిచి ఉండేటువంటి అనుభవం. లేదా ఈ నిలిచి ఉండేటువంటి అనుభవంలో యేసుప్రభు వారు 7 సంఘాలకు లేఖ రాసేటప్పుడు పెర్గేము సంఘమును గురించి ఒక విషయాన్ని చెప్పాడు. అంతిప్ప అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమందలి విశ్వాసమును గట్టిగా చేపట్టి ఉంటువని నేను ఎరుగుదును అని ప్రభు సెలవిచ్చినట్లుగా చూస్తాం. అంతిప్పను చంపబడినటువంటి విధానం ఎట్లాంటిదంటే ఇత్తడి దూడలో అతన్ని పెట్టి ఆ ఇత్తడి దూడను మంటలలో వేసి కాల్చి అంతిప్పని చంపేశారు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి పెర్గేము సంఘస్థులు యేసు ప్రభునందు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి నిలిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిలవడం అంటే అర్థం ఏంటంటే ఏ పరిస్థితికైనా యేసు ప్రభువే నా రక్షకుడు అని నిలవడం. అలా నిలిచినటువంటి వాడు సత్యాన్ని గ్రహిస్తాడు, సత్యం మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. స్వతంత్రుడు అంటే అర్థం ఏంటంటే దేనికి బానిస కానటువంటి వాడే స్వతంత్రుడు. దేనికి కూడాను బానిస కానటువంటి వాడు. చూడండి, మార్పు చెందిన తర్వాత అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నేను అన్నీ చేయదగినవి కనుక నేను దేనికి కూడాను నేను బానిసను కాను. అన్నీ చేయడానికి నాకు స్వాతంత్ర్యం ఉన్నది, అయితే దేనికి కూడాను నేను లోబరచబడనొల్లను అని పౌలు చెప్పినట్లుగా చూస్తాం. అంటే అర్థం ఏంటంటే రక్షించబడిన తరువాత, మార్పు చెందిన తరువాత తిరిగి మరలా పాత జీవితానికి వెళ్లకుండా ఉండడం అనేది గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును మీరు మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని పౌలు హెచ్చరించినట్లుగా చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ఒకసారి మార్పు చెందిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత తిరిగి మరలా పాత జీవితానికి మరిలినటువంటి అనుభవమే వాక్యం నుండి తప్పిపోయేటువంటి అనుభవం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు దేమా గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అని రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. అంటే స్వాతంత్ర్యం గల జీవితం, సత్యాన్ని గ్రహించేటువంటి అనుభవం. మనుషుల్లో ఎక్కడ చూస్తాము ఈ వ్యక్తి సత్యాన్ని గ్రహించిన వాడు అని ఎట్లా చెప్పగలమని అంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆగూరు అనేటువంటి భక్తుడు ఒక మాట చెప్పాడు. 6-7 వచనాల్లో, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6-7 వచనాల్లో, దేవా నేను చనిపోకముందు 2 మనవులు చేసుకుంటున్నాను. ఏమిటనంటే పేదరికమునైనను ఐశ్వర్యమైన నన్ను కలుగు చేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఒకవేళ ఎక్కువైతే యెహోవా దేవుడని ఎవడైనా అందునేమో. ఈ విషయమై మోషే ఇజ్రాయెల్ ప్రజలకు బోధించాడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో.
ఒకవేళ మీరు మంచి ఇండ్లు కట్టుకొని గొర్రె మేకలు సంపాదించి మీ మనసు మదించి యెహోవాను మరిచిపోదురేమో అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీరు సర్వసత్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తి ఈ లోకం వైపు కానీ లోకం వైపు ఉన్నటువంటి విషయాల ఎడలు కానీ అతడు ఏమాత్రం కూడాను లోకంతో స్పందించడం. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇదే గలతీ 6:14 ఏమంటాడంటే, సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయపడుట నాకు దూరమగునుగాక, ఇందు నిమిత్తమై లోకమునకు నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ శరీరము కానీ లోకము కానీ వచ్చి తిరిగి పలకరించి పాపములో పడవేయకుండా ఇక్కడ పౌలు చనిపోయినట్లుగా చూస్తాం. శరీరానికి చనిపోయాడు, లోకానికి చనిపోయినట్లుగా చూస్తాం. అందుకే ఏమంటే, తిరిగి మరల మీరు దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుండా సత్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తి తిరిగి మరల వెలుతిరగినటువంటి జీవితం వారిలో చూస్తాం. లేదా లోకంతో సంబంధం లేనటువంటి జీవితం ఎంతవరకు దేవుని పిల్లలు కలిగి ఉన్నారు అంటే చాలా తక్కువ మందిని చూస్తాం. యేసుప్రభు వారే చెప్పాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన జాబితాలో ఉంటూ మనుషునికి క్షేమం కాదు, దేవుని ఏర్పాటులోనికి వచ్చిన జీవితమే క్షేమకరమైన జీవితం. ఐగుప్తు నుంచి పిలువబడ్డారు దాదాపు 30 లక్షల మంది పైనే. లెక్కించబడిన 6 లక్షల కాల్బలము, వారి భార్యలు, వారి పిల్లలు, వారి కుటుంబాలన్నీ లెక్కేసుకుంటే దాదాపు 30 లక్షల పైనే ఉండొచ్చు. పిలువబడ్డారు ఐగుప్తు నుండి. అయితే ఇప్పుడు ఏర్పాట్లో ఉన్నటువంటి వారు ఎందరంటే 2 వ్యక్తులే ఏర్పాట్లో ఉన్నారు, యెహోషువ, కాలేబులు. కారణం ఏమిటి? ఏర్పాట్లు. అందుకే కీర్తన 33:12లో యెహోవా తమకు దేవుడుగా గల జనులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేయని ధనులు. దేవుణ్ణి కలిగి ఉన్నావు మంచిదే, కలిగి ఉన్నటువంటి నీవు దేవుని ఏర్పాటులోనికి వెళ్ళాలి. అందుకే పేతురు అన్నాడు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుడి. దేవుని ఏర్పాటులోనికి వెళ్ళాలంటే మనుషుడు చేయవలసినటువంటి పని. నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం గమనించండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. ఇక్కడ 2 మాటలు చూస్తాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని. వినుట్లో 2 రకాలు ఇందాక చూసాం, శ్రద్ధగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఇక్కడ వాయిబడిన మాట, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నువ్వెక్కడున్నా సరే దేవుని స్వాస్థ్యముగా చేయబడతావు. ఇది ఏర్పాటులోనికి రావడం. ఏర్పాటులోకి రావడం అంటే దేవుని మాటను అనుసరించి దేవుని నిబంధనను అనుసరించినప్పుడు నువ్వు దేవుని ఏర్పాటులో ఉంటావు. అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని అననీయతో పౌలు గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి మాట చూస్తాం. కాబట్టి వీరు పిలువబడ్డావు మంచిదే, ఏర్పాటులోనికి వెళ్ళాలి. ఏర్పాటులోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఏర్పాటులోనికి వెళ్ళాలి అంటే నువ్వు సత్యాన్ని గ్రహించాలి. నువ్వు సత్యాన్ని గ్రహించాలి అంటే యేసు పక్షంగా నిలిచి ఉండాలి. తనను నమ్మినటువంటి యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులనుగా చేయను. పిల్లలు స్వతంత్రుడైనటువంటి వాడు దేనికి బానిస కాడు. కాబట్టి ఇక్కడ 5వదిగా మీరు గమనించినప్పుడు, 4వదిగా గమనించినప్పుడు ఇక్కడ రాయబడిన మాట, ఆయన వారి మనసులను తెరువజేసెను. సత్యాన్ని గ్రహించినట్లు ఆయన వారి మనసులను తెరువు చేసినట్లుగా చూస్తాం. 5వదిగా చూస్తాం చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 27వ వచనం చూడండి. 26 చదవండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపు మూసి ఉండగా యేసు వారి మధ్య నిలిచి,
మీకు సమాధానమవుగా కానెను. తర్వాత ఆయన తోమాను చూచి, నీ విరేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి గనుక చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాను. ఇక్కడ రెండవసారి ఒక్క తోమ కొరకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి వారు గదిలో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వారితో తోమ లేడు. తోమాతో వారు చెప్పారు, మీ ప్రభు లేచి ఉన్నాడు, మేము ప్రభువుని చూసాము అని వారు చెప్పారు. అయితే తోమ అన్నది ఏంటంటే, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని అన్నాడు. ఒక తోమ కోసమే రెండవసారి ప్రత్యక్షమయ్యి, నీ వేలు చాచి నా గాయాలు చూడుము, నా ప్రక్కలో ఉంచి నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఇప్పుడు ఇక్కడ గమనించవలసిన సత్యం ఏంటంటే, ఒక ఆత్మ విలువ ఎవరికి తెలుస్తుందంటే ఒక దేవునికి, తర్వాత సాతానుకు. మనిషిని ఆత్మ విలువ మనిషినికి ఏమాత్రం కూడాను గ్రహింపు లేకుండా ఉన్నట్లుగా చూస్తాం. ఒక్క తోమ కొరకే దేవుడు రెండవసారి ప్రత్యక్షం అవడంలో ఆత్మ విలువ ఎంత గొప్పదో దేవునికి తెలుసు, తర్వాత సాతానుకు తెలుసు. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో 99 మంది నీతిమంతుల కంటే పాపి విషయమై మారు మనసు పొందుట పరలోకంలో అధికమైన సంతోషము కలుగును అని రాయబడం. యేసుప్రభు వారు చెప్పారు మార్క్స్ వార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఏమి ప్రయోజనం? లోకమంతా నీదై ఉండొచ్చు, లేక కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చు గాక. ఇప్పుడు ఇవేవి కూడాను మనుషునికి ఏమాత్రం ప్రయోజనకరమైనవి కావు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. కాబట్టి వీళ్ళ ఆత్మ విలువ మనుషుడు ఎరగాలి. దేవునిని ఎరిగామని చెప్పుకున్నటువంటి వ్యక్తులకు కూడాను తనలో ఉన్నటువంటి ఆత్మ విలువ ఎరగనటువంటి వారిని చూస్తాం. ఆత్మ విలువ ఎరిగినటువంటి వారి జీవితానికి, ఆత్మ విలువ ఎరగనటువంటి జీవితానికి చాలా తేడా ఉన్నది. ఏమిటి ఆ తేడా అంటే, మనుషులు వారిని సిద్ధపరచుకున్నట్లో వారు ఎట్లా జీవిస్తున్నారో ఒకసారి వారి జీవితం పరిశీలించుకుంటే వారు ఆత్మ విలువను ఎరిగిన వారా, ఆత్మ విలువను ఎరగని వారా అనేది అర్థమవుద్ది. ఆత్మ విలువను ఎరిగినటువంటి వాడు వాక్యం ఏదైతే చెబుతుందో వాక్యానుసారంగా తమ జీవితాలను సిద్ధపరచుకుంటారు. ఆత్మ విలువ నెరగనటువంటి వ్యక్తి వీళ్ళ వాక్యం ఎంత చెబుతున్నప్పటికీ కూడాను వాక్యం ప్రక్కనే ఉంటుంది. వారి యొక్క సిద్ధపాటు కానీ, వారిని అలంకరించుకోవడం కానీ, వారి జీవిత విధానం కానీ వీళ్ళ వారికి ఇష్టమైనట్టుగానే ఉంటుంది. చూడండి, ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఉండి మొరబెడుతున్నాడు అబ్రహాంకి. అబ్రహాంని ఏమని పిలుస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా. అబ్రహాం ఎవరికి తండ్రి? అబ్రహాం విశ్వాసులకు తండ్రి. మరి ఇప్పుడు పాతాళంలో యాత్ర పడే ధనవంతుడు అవిశ్వాస? ఎందుకు వెళ్ళాడు? అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని తెలుసు, వాక్యం వింటున్నాడు, వస్తున్నాడు. అయితే అతని జీవితంలో చేసిన పని ఏమిటంటే, అబ్రహాము ధనవంతుడితో చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో, కుమారుడా, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా జీవించావు. లాజరు అట్లా జీవించాడంటే వాక్యం ఏదైతే చెబుతుందో వాక్య ప్రకారమే లాజరు జీవించాడు. అయితే నువ్వు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా జీవించావు. ఏమిటి అతని జీవితంలో తనకిష్టమైనదంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన ప్రకారం, ఒకడు ఏర్పరచుకున్న మార్గం ఎటుదైనను వానికి అది న్యాయముగానే కనబడును, తుదకు అది మరణమునకు దారితీను. ధనవంతుడు చేసిన పని ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చాడు. దశంభాగం ఇచ్చి ఉండొచ్చు, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చి అటెండ్ అయ్యి ఉండొచ్చు, దేవుని వాక్యం విని ఉండవచ్చు. దేవుని వాక్యం విన్నాడు కాబట్టి తండ్రివైన అబ్రహాం అని పిలిచాడు. అయితే అతడు చేసిన పని ఏంటంటే,
దేవుడు ఏదైతే అడిగాడో ఆ అడిగినది దేవునికి ఇయ్యలేదు ధనవంతుడు. దేవుని మనిషి నుండి అడిగింది ఏమిటి? నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ఎందుకంటే మనుషుడు మోసపోయేది హృదయంలోనే కాబట్టి ఆ మోసం చేసే హృదయాన్నే దేవుడు అడిగాడు. దావీదు ఒకసారి మోసపోయాడు, హృదయ మోసంలో ఒకసారి పోయాడు. హృదయ మోసంలో పడి మోసపోయిన తర్వాత దావీదు చేసిన పని ఏమిటంటే 139వ కీర్తన 23, 24 వచనాల్లో, దేవా నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము, నా హృదయమందు ఆయాసకరమైనది ఏదైనా సరే నా యొద్ద ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఎప్పుడిచ్చాడు దావీదు హృదయం అంటే? బత్షెబాతో మోసపోయిన తర్వాత దావీదు జీవితంలో పాపం అనేది ఎక్కడా కూడాను కనబడదు. ఒక బత్షెబా విషయంలోనే మోసపోయిన తర్వాత తన హృదయాన్ని దేవునికి అప్పగించాడు. ధనవంతుడు చేసిన పని ఏంటంటే తన హృదయం మాత్రం దేవునికి వెళ్ళాల. నీకు ఇష్టమైనట్టుగా జీవించావు, నీకు ఇష్టమైనటువంటి జీవితం నేను ఎక్కడికి తీసుకువెళ్ళిందంటే ఖచ్చితంగా నరకానికి తీసుకువెళ్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ మనం 4వదిగా చూసింది, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. దేవుడు రెండవసారి ప్రత్యక్షమైనటువంటి అనుభవం ఒక తోమా కొరకే ప్రత్యక్షమైనట్లుగా చూస్తాం. కనుకనే దేవుని వాక్యంలో రాయబడిన మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలమున జీవించును, అతడు వెనుతీసిన ఎడల అతని ఆత్మయందు నాకు సంతోషము లేదు అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీరా ఆయన తిరిగి లేచిన తరువాత తిరిగి మరలా విశ్వాసమందు స్థిరపరచబడినట్లుగా చూస్తాం. నువ్వు చూసి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని ఇక్కడ తోమాతో చెప్పినట్లుగా చూస్తాం. 6వదిగా చూస్తాం చూడండి, 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 21:14. ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఇక్కడ 3వసారి ప్రత్యక్షమైనప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, సీమోను పేతురును ప్రభు అడిగాడు, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని 3 సార్లు అడిగాడు. 3 సార్లు ప్రభు చెప్పిన మాట, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము. ఈ 3వసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన పనిని పేతురుకు అప్పగించినట్లుగా చూస్తాం. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. కాబట్టి ఇక్కడ 6వదిగా ఆయన ప్రత్యక్షమైన 3వసారి ఆయన పరిచర్యను పేతురుకు అప్పగించినట్లుగా వ్రాయబడను. నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము. ఆయన తిరిగి లేచిన తరువాత 6వదిగా ఆయన పని అప్పగించినట్లుగా చూస్తాం. ఆఖరిగా చూస్తాం చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 48వ వచనం చూడండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏ సంగతులు? ఆయన మృతి పొంది తిరిగి 3వ దినమందు లేచింది అనడానికి మీరే సాక్షులు. దేవుడు ఆయన ఆరోహణమయ్యేటప్పుడు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన తండ్రి యొద్దకు ఆరోహణం అవుతూ ఉంటుండగా, మీరు బూది గంతముల వరకు నాకు సాక్షులై యుందురు. దేవుని అంగీకరించినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఈ లోకానికి చూపించే విషయమై దేవుని సాక్షిగా ఈ లోకంలో నిలిచి ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నట్లుగా చూస్తాం. అబ్రహాముని ఏర్పాటు చేసుకున్న తరువాత ఆయన ఎవరితో మాట్లాడినా సరే ముందు ఏ పేరు చెప్పాడు? నేను అబ్రహాము దేవుడును. తర్వాత ఇస్సాకుతో చెప్పాడు, నేను అబ్రహాము దేవుడును. తర్వాత ఇస్సాకు చనిపోయిన తర్వాత యాకోబుతో అన్నాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. తర్వాత యాకోబు చనిపోయిన తర్వాత అన్నాడు. ఈ 3 పేర్లు చెబుతూ వచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి ఆయన నమ్మినటువంటి వారు ఆయనకు సాక్షులుగా ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు, మీరే నాకు సాక్షులు. దేవుని సాక్షిగా నిలిచినటువంటి వారు. చూడండి, ఆఖరిగా ఒక వచనం చూస్తాం. అపోస్తలుల కార్యములు
5వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనం. మీరు మ్రాను మీద వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునుగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించెను. దేవుడును తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పాను. కాబట్టి వీళ్ళ దేవుని సాక్షిగా ఈ లోకంలో జీవించడం అనేది మనుషునికి ఎంత ఆధిక్యత, ఎంత ధన్యత అని అంటే, పౌలు దమస్కు మార్గంలో చూసిన తరువాత, అంధుడైపోయిన తర్వాత తారస్వాడ ఎంట ఉన్నప్పుడు అననీయ వచ్చి సౌలుతో చెప్పినటువంటి మాట, సౌలా సహోదరుడా, దేవుడు నిన్ను దర్శించగా నీవు చూసిన సంగతులు, వినిన సంగతులు ఇశ్రాయేలు ప్రజల మధ్య సాక్షార్థమై నువ్వు ఉన్నావు కనుక నువ్వు లేచి నీ పాపములు కడివేసి బాప్తిజం పొందుమని చెప్పినట్లుగా పౌలు సాక్షిలో తెలియజేసినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ దేవుని సాక్షి అంటే అర్థం ఏంటంటే, నీ అంతటా నువ్వు చెప్పేది నీ సాక్ష్యం అవదు, నిన్ను గూర్చి వేరే వాడు సాక్ష్యం చెప్పాలి. అందుకే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అతడు సంఘము వెలుపుట మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. సాక్ష్యం అనేది నిన్ను బట్టి దేవుణ్ణి ప్రజలు తెలుసుకునేటట్లుగా ఉండాలి. మీరు 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం గమనిస్తే, గూఢార్థములు గల మాటల చేత సొలొమోను శోధించడానికి వచ్చినటువంటి షబాదేశపు రాణిని చూస్తాం. ఆమె గూఢార్థములు గల మాటల చేత దేవుణ్ణి, సొలొమోను అవమానపరచడానికి వచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. అవమానపరచడానికి వచ్చినటువంటి షబాదేశపు రాణి సొలొమోను మాట్లాడినటువంటి మాటలు వినిన తరువాత పిల్లలు ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, చూడండి 1 రాజుల గ్రంథం ఆఖరిగా చూస్తాం. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు నీ జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదు. ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. సొలొమోను యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి ఈ పరిపాలన రాజ్యాంగ విధానం షబాదేశంలో వినబడినది. వినబడేటప్పటికీ షబాదేశపు రాణికి వచ్చినటువంటి ఇదేమిటంటే, దేవుణ్ణి సొలొమోను అవమానపరచడానికి రాగా వచ్చి చూసి సొలొమోను చెప్పిన మాటలు వినిన తర్వాత ఇక్కడ షబాదేశపు రాణి అంటుంది, నేను వచ్చి చూడక మునుపు ఆ మాటలు నమ్మలేదు. ఈ జరిగిన దాంట్లో కొంచెమైనా కూడా నాతో చెప్పబడి ఉండలేదు. నేను చూసిన దానికంటే అవి మించి ఉన్నవి అన్న తర్వాత ఆమె చెప్పినటువంటి మాట 9వ వచనం. నీ యందు ఆనందించి నేను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. కాబట్టి వీళ్ళరా, మీరే నాకు సాక్షులు. దేనికి? నేను తప్ప వేరొక దేవుడు లేడు అని లోకానికి చెప్పడానికి మీరే నాకు సాక్షులు. దేవుని సాక్షిగా జీవించడం ద్వారా పిల్లరా మనుషునికి కలిగేటువంటి ఆధిక్యత, ధన్యత ఎలాంటిది అంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆ రీతిగా దేవుని కొరకై సాక్షులుగా ఈ లోకంలో జీవించినట్లు దేవుడు సిద్ధపరచుగాక.